మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం. ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో ఉన్నాం. ఇక్కడ కల్లూరు ఏఈ గారు ఉన్నారు. సో సార్ వచ్చి 2 months అయింది. సో సార్ మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ సార్ సర్వీసులు అండ్ కల్లూరుకి ఎలక్ట్రిసిటీ వాళ్ళ సర్వీసుల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, వెంకట గారు అండి? అవునండి. ఓకే సార్, ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? నేను వచ్చి 2 months అవుతుందండి. ముఖ్యంగా కల్లూరు మండల ప్రజలందరికీ, విద్యుత్ వినియోగదారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికి మంచి జరగాలని కోరుకుంటూ మా డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి మంచి సర్వీస్ అందిస్తాము. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే 1912 ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీ ఫిర్యాదుని అందులో తెలియజేస్తే మీకు సర్వీస్ అంటే మీకు ఉన్న సేవ ప్రకారం ఆటోమేటిక్గా సర్వీస్ చేస్తారు. అనిపిస్తుంది గవర్నమెంట్ అది ఎంత నడుస్తుందా? మంచిగా నడుస్తుంది సార్. అది మనకి 200 units లో వాడుకునే వాళ్ళకి 100% సబ్సిడీ వస్తుంది. ఇంకా మళ్ళీ 1 మిస్ అయినా మళ్ళీ MDO గారికి ఎన్రోల్ చేయమని చెప్పి మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ మళ్ళీ ఆర్గనైజేషన్ ఇస్తారట. ఓకే, మళ్ళీ 99% వస్తుంది. ఒకళ్ళిద్దరు మిస్ అయిన వాళ్ళ మట్టుకు మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాలి. మళ్ళీ కూడా మనం ఏదైనా అవకాశం ఉంటే MPDO గారికి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఎన్రోల్ చేసుకుంటే వచ్చేస్తుంది. 99% ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ. అండ్ ఎక్స్టెన్షన్ పోల్స్ ఏమన్నా స్కోప్ ఉందా సార్? ఇప్పుడు ఎక్స్టెన్షన్ కొంటా మనకి కొన్ని ప్రాంతాల్లో పోల్స్ లేవు, మరి అట్లా మనం ఎక్స్టెన్షన్ పోల్స్ అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ పల్లె ప్రగతి అని 2019లో ప్రోగ్రామ్ జరిగిపోయిందండి ఆల్రెడీ. దాని తర్వాత మళ్ళీ స్కీమ్ అనేది ఏం రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కానీ. ఇప్పుడు ఏమన్నా 1 కావాలంటే లోకల్ జీపీ ఫండ్స్ నుంచి అరేంజ్ చేస్తే మేము ఎస్టిమేట్ వేసి ఎక్స్టెన్షన్ పోల్స్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. అగ్రికల్చర్ సర్వీస్ అయితే అందరికి కరెంట్ ఇచ్చామండి. అందరికి ట్రాన్స్ఫార్మర్ పెట్టి లైన్స్ వేసి పోల్స్ వేసి అందరికీ రిలీజ్ చేసాం. ఇప్పుడు పెండింగ్ అనేది లేవు. క్రాప్ ఉన్నాయి ఆగితే ఈ క్రాప్ అయిపోయినా టమాటో చేస్తున్నాం. మార్చి మిర్చి పంట ఉన్నాయి, 1-2 ఉన్నాయి సర్వీస్ లో, అవి కూడా క్రాప్ అయిపోయినాక చేసేస్తాం.